ఓంకార ఉచ్చారణ పితృణం ఆ ఓంకార ఉచ్చారణ ఋషురుణం ఆ ఓంకార ఉచ్చారణ దైవరుణం ఆ ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. విశ్వశక్తి యోగ క్రియలో 45 degrees 90 degrees అండ్ చేసేసాం, సాధన చేస్తున్నారు, అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈరోజు 180 degrees. సో ఏమంటారు తెలుసా, మీ హృదయం విశాలంగా ఉంచండి అంటారు. ఓకే ఓకే, దాంట్లో 100కు 100%. కానీ ఇక్కడ మీ యొక్క ఊపిరితిత్తులు కూడా విశాలంగా తయారు కావాలి. వైటల్ కెపాసిటీ ఆఫ్ లంగ్ ఏమీ లేదండి. ఒక అద్భుతమైన ఛత్రపతి శివాజీ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉన్నాయంటే వాళ్ళకు పొట్టలు ఇలా ఎత్తుగా లేవు, వాళ్ళ ఛాతి విశాలంగా ఉంటుంది. చూడండి, ధీరునికైనా వీరునికైనా సైనికునికైనా ఎవరికైనా ఒక సైనాధిపతికైనా వాళ్ళ యొక్క ఛాతి విశాలంగా ఉంటుంది. అందుకోసమే వాళ్ళు వీరులుగా ధీరులుగా యుద్ధం చేస్తుంటారు. ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సింది ఏమీ లేదు, మన జబ్బుల మీద మనం యుద్ధం చేయాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈరోజు 180 degrees చేద్దామా? వెరీ సింపుల్ అండి. ఆల్రెడీ మీకు 45 degrees ఇలా చేశాను, చూపించాను. ఇలా 45 degrees ఇన్హేల్ డీప్లీ 1 2 3 4 5 6 7 8 9 అలా 45 degrees. తర్వాత 90 degrees 1 2 3 4 5 6 7 8 9 ఎక్సేల్ డీప్లీ. సో ఈ విధంగా 45 degrees 90 degrees అయిపోయింది. 180 degrees చేద్దామా? ఓకే, కమాన్ స్టార్ట్. ఆది ముద్ర, బ్రహ్మ ముద్ర, శక్తి ముద్ర. మీలో శక్తి పెంచడానికి ఇది వచ్చింది విశ్వశక్తి యోగ క్రియ. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ ఇలా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 అన్న తర్వాత బాగా డీప్గా దీర్ఘ శ్వాసల ప్రాణాయామ చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ. అంతే, టైటిల్ అట్లుంటుంది అన్నమాట. సో కమాన్ స్టార్ట్. విశాలంగా చాలా ఎంత వీలైతే అంత ఈ ఛాతీ భాగాన్ని ముందుకు తీసుకురావాలి, పొట్టను లోపలికి తీసుకుపోవాలి. ఎప్పుడు కూడా పొట్టలు ముందుకు తీసుకొస్తున్నారు, అది నెగిటివ్, అది రోగాలకి గుర్తు. పొట్ట లోపలికి పోతుంటే ఛాతీ విశాలంగా ముందుకు వస్తుంటే, ఇలా విశాలంగా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ యొక్క వైటల్ కెపాసిటీ, ఊపిరితిత్తుల యొక్క శక్తి పెరుగుతుందండి. అనంతమైన శక్తి మీలో చేరుతుందండి. అప్పుడు మీలో జబ్బులు ఉండాలంటే కూడా మైక్రోస్కోప్ సెర్చ్ చేసినా కానీ జబ్బులు దొరకవండి. సో 1 2 3 4 5 6 7 8 9 ఎక్సేల్ డీప్లీ. 1 2 3 4 5 6 7 8 9. ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండి. మీరు యోగా అనగానే, యోగాసనాలు అనగానే, ప్రాణాయామం అనగానే, ముద్రలని అబ్బో అది ఎవరు చేస్తారండి అంటున్నారు. వెరీ సింపుల్ మెథడ్, బట్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కమాన్ స్టార్ట్. లాంగ్ బ్రేత్, అధికంగా అద్భుతంగా మీరు శ్వాస తీసుకుంటూ ఉండాలి, దీర్ఘ శ్వాసలు. 1 2 3 4 5 6 7 8 9 అండ్ ఎక్సేల్ డీప్లీ. 1 2 3 4 5 6 7 8 9. ఎప్పుడు కూడా అండి ఏదో బాగా కోపంలోనో ఆవేశంలోనో టెన్షన్ చేయదు. యోగా అనేది స్టడీ అండ్ కంఫర్ట్, సుఖంగా స్థిరంగా చేయాలి. ఆసనాలైనా, ప్రాణాయామైనా, మెడిటేషన్ అయినా. సో తర్వాత చిరుమందహాసంతో చేయాలి ప్రతిదీ కూడా. సో ప్రతిదీ కూడా చిరుమందహాసం, ఏదో టెన్షన్తో ఏదో బాధపడుతూ చేస్తే రిజల్ట్స్ రావు. కమాన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9. సో మీరు సంకల్పం చేస్తూ ఉండాలి. ఏమని చేస్తూ ఉండాలి? మీ బీపీలు, మీ షుగర్లు, ఏదైతే జబ్బుతో ఉన్నారో అది స్పెసిఫిక్గా మీ పేరు చెప్పుకోండి. అది నాకు పూర్తిగా తగ్గిపోయింది అనాలి. తగ్గిపోయింది 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 అంటేనే తగ్గిపోతుంది తప్ప తగ్గాలి అంటే తగ్గదండి. అది మీరు ఫ్యూచర్లో పెట్టారు. పాజిటివ్ థింకింగ్ ఇన్ పాస్ట్ టెన్స్ అనేసేయాలి. విత్తనం పెడితే భూమిలో మనకు మొలకెత్తుంది, కానీ ఏదో గాలిలో కానీ నీటిలో కానీ గాలిలో పెడితే అసలు మొలకెత్తదు. నీటిలో పెడితే ఏం చేస్తుంది? 1 2 3 4 5 6 7 8 9. నీటిలో పెడితే మొలకెత్తుంది కానీ మహావృక్షం కాలేదు.
భూమిలోనే పెట్టాలి. అందుకోసమే పాజిటివ్ థింకింగ్ ఇన్ అందరూ చెప్తుంటారు, కానీ పాస్ట్ టెన్స్లో చేయండి. జరిగిపోయిందనండి, జరుగుతుంది. సో అందుకోసమే కమాన్ స్టార్ట్. మీ యొక్క డయాబెటీస్ కంప్లీట్గా పూర్తిగా తగ్గింది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనండి. లేజర్ ఫోకస్ పెట్టండి. చిన్నప్పుడు ఆడుకోలేదు ఆ భూతద్దంతో, ఇలా కాగితం పెట్టగానే ఫోకస్ సూర్యుని యొక్క కిరణాలు పడగానే ఆ కాగితం కాలిపోయిందా లేదా. ఎస్, మీ యొక్క దృష్టిని కూడా సబ్కాన్షియస్ మైండ్ ప్రతిరోజు కూడా 1 మినిట్ సీక్రెట్ లాగా రాత్రి పడుకునేటప్పుడు కూడా నా డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోయింది. గురువుగారు బాబా పానంగం యోగా గురూజీ గారు చెప్పారు, విశ్వశక్తి యోగ క్రియతో సమస్త రోగాల నివారణ జరుగుతుంది, మన లక్ష్యం మీద ఫోకస్ చేయొచ్చని. ఆరోగ్యమే మహాభాగ్యం. 180 degrees. కమాండ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9. ఎక్సేల్ డీప్లీ. 1 2 3 4 5 6 7 8 9. నేను ఒకటే చెప్తున్నాను, తల్లులారా, అక్కలారా, చెల్లరా, అన్నయ్యలారా, ఇది డైలీ సీరియల్ లాగా చూడాల్సింది కాదు. ఇది ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నారు కదా. అందుకోసమే సాధన చేయుమురా అన్నాడా, సాధ్యం కానిది లేదురా. అందుకోసమే సింపుల్ టెక్నిక్స్, ఆది ముద్ర, బ్రహ్మ ముద్ర, శక్తి ముద్ర ఇలా పెట్టుకోండి అంతే. వైటల్ కెపాసిటీ ఇలా నింపేసేయండి. దీర్ఘశ్వాసల ప్రాణాయామం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ, సంపూర్ణ ఆరోగ్యం వచ్చేస్తుంది. విశాలమైన హృదయం ఏర్పడుతుంది. నారో మైండ్ ఉండదు మీకు. ఇంకా అద్భుతమైన బ్రాండ్ తయారవుతారు మీరు. మీ జీవితంలో అద్భుతంగా ఆరోగ్యం వచ్చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. మీ జీవితంలో లక్ష్యాలు కూడా సునాయాసంగా ఛేదించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. తీసుకున్నాం కదా, మళ్ళీ ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఇది విశ్వశక్తి యోగ క్రియ. ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ అన్నాడు స్వామి వివేకానంద. ఉన్నాయి కానీ ఉపయోగించుకోవట్లేదు. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఉపయోగించుకోవాలి కదా. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయుధాలు అన్నీ, ఎవ్రీథింగ్. బట్ యూటిలైజ్ అన్నీ కూడా బటన్లు చాలు చేస్తుంది కదా, టక్ 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 అని. ఎక్కడ కూడా మన ఫిజికల్లో మనము మూమెంట్ లేదు. అన్నీ కూడా లగ్జరీ లైఫ్ అయిపోయింది. అందుకోసం జబ్బులతో పెరిగిపోయింది. రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచమంతా 800 కోట్ల మందిలో అందరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు, అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు, అందరూ కూడా మానసిక రోగాలతో బాధపడుతున్నారు. ఆల్ పవర్స్ విత్ ఇన్ అని 150 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటున్నాం అందరం కూడా. సో అందుకోసమే యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా ఆది ముద్ర, శక్తి ముద్ర, బ్రహ్మ ముద్ర. బ్రీత్ అనేది కంప్లీట్గా తీసుకోండి. చాలా అద్భుతంగా లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. లాంగ్ బ్రీత్, లైఫ్ లాంగ్. సింపుల్ టెక్నిక్స్, ఫార్ములా ఇస్ క్లియర్. ప్యూరిటీ ఉంది, క్లారిటీ ఉంది, క్వాలిటీ వచ్చేస్తుంది. క్వాంటిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. లాంగ్ బ్రీత్ తీసుకోండి అన్నాను. లాంగ్ బ్రీత్ ఉంటే లైఫ్ లాంగ్ అవుతుంది. 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారు. 120 సంవత్సరాలు కూడా బతకచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఇలా బతుకుతారు. సో అందుకోసం ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. కమాన్ స్టార్ట్. ఇన్హేల్ డీప్లీ. పూర్తిగా లోతుగా శ్వాస తీసుకోండి. ఊపిరితిత్తులు పూర్తిగా నింపాలి. పొట్టలు కాదు నింపేది, ఊపిరితిత్తులుగా నింపాలి. నింపిన తర్వాత ఎంతసేపు ఆపుతామో అంతసేపు ఆపండి. నేను బేసిక్గా ఏం చేశానంటే 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పాను. సో మీరు ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు, నష్టమే ఉంది. మాకన్నా ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరంతా స్ట్రాంగ్ మెథడ్లో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు. కమాన్ ఎక్సేల్ డీప్లీ. ఇలా ఎక్సేల్ చేసేటప్పుడు ఇన్హేల్ కన్నా 1% ఎక్కువ చేయాలి. 1% ఎక్కువ చేయాలి. ఎందుకంటే CO2 వెళ్ళిపోయేది, నెగిటివ్స్ వెళ్ళిపోయి, రోగాలు వెళ్ళిపోయాయి. పాజిటివ్గా ఏంటిది, ఇన్హేల్ డీప్లీ అన్నాం కదా, పాజిటివ్ వచ్చేస్తుంది. ఆక్సిజన్ మనకు ప్రాణశక్తిని నింపుతుంది ఇన్హేల్లో. ఎక్సేల్లో నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? కమాన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9. ఇలా స్లో కూడా కౌంట్ చేయొచ్చు మెల్లిమెల్లిగా. మళ్ళీ ఎక్సేల్ డీప్లీ. 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలంటే నెలసరిలో ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కానీ, శస్త్రచికిత్స చేసుకున్న వాళ్ళు కానీ చేయకపోవడమే మంచిది. వాళ్ళు అలా ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చేసుకోవచ్చు. ఎంటీ స్టమక్లో చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి, అద్భుతమైన రిజల్ట్స్. ఎంటీ స్టమక్ ఇంకోటి ఏంటి తెలుసా అంటే బ్రహ్మ ముహూర్తంలో చేశారనుకోండి. అదేంటి బ్రహ్మ ముహూర్తం అంటే ఏం లేదండి, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం అంటారు. సో అందుకోసమే అప్పుడు చేశారనుకోండి ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అసలు మీకు ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడించే జబ్బులు ఉన్నాయి కదా, ఇంకా బాగా గ్రేట్గా చెప్తుంటారు. 40 సంవత్సరాల నుంచి ఉండేదండి ఇన్సులిన్ 40 యూనిట్లు తీసుకుంటున్నామని. రోజు ఇన్సులిన్ యూనిట్లు తీసుకుంటే పెద్ద గ్రేట్ విఐపి అనుకుంటాం. కాదు. మీరు మరణానికి దగ్గరికి వెళ్తుందని ఆలోచించుకోండి. సో అందుకోసమే ఇన్సులిన్ కానీ, ట్యాబ్లెట్ కానీ
అసలు హీల్ వితౌట్ పీల్. ఒక్క ట్యాబ్లెట్ వాడకుండా మీరు జీవించవచ్చు అనేది అద్భుతంగా మహర్షులు, పతాంజలి మహర్షి మనకు అందించాడు. ఈ వరాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మనం అందుకుందాం, సాధన చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. గుడిలో అయినా, బడిలో అయినా, యూట్యూబ్లో అయినా గంటకు చాలా విలువ ఉంది, గంట కొట్టండి. సో థ్యాంక్ యూ. జై హో భారత్. థ్యాంక్ యూ. యాత్ర ఫర్ భారత్. సదా మీ సేవలో మీ బాబా పాండంగం. Like and subscribe Eagle Health and Beauty.